హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. గాయస్, ఇదేంటంటే మేము వడోదర వెళ్తున్నాము. మార్నింగ్ 6కి అయితే బయలుదేరామన్నమాట. మా వారికి ఆఫీస్ వర్క్ ఉంది, సో మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు అనమాట. ఇంకా వాడు ఏంటంటే మార్నింగ్ 6 o'clock ఇంకా లేలేదు. ఇంకా అందుకని చెప్పేసి అలానే తీసుకొని వెళ్ళిపోతున్నాను. వెహికల్లో డ్రెస్ మార్చొచ్చు అని చెప్పేసి. మేమేంటంటే మార్నింగే జర్నీ ఎక్కువ చేయడానికి ఇష్టపడతామండి, ఎందుకంటే ప్లెజెంట్గా వాతావరణం చాలా బాగుంటుంది. ఇక మధ్యలో అయితే మేము టిఫిన్ చేయడానికి ఆగాము. ఆ హోటల్లో ఏంటంటే ముందు బొమ్మలు అవన్నీ పెట్టేసి ఉంటాయి అనమాట. ఇంకా వాడు అవి చూసుకుంటూ కొంచెం ఆడుతూ ఉన్నాడు. ఇంకా మేమైతే అక్కడ టిఫిన్ చేసేసి అక్కడ వడోదరాలో అయితే మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట. మేము ఇక్కడ వడోదరాకి ఎప్పుడు వచ్చినా సరే మా ఆయన వర్క్ పని మీద వస్తూ ఉంటారు. ఇంకా నన్ను వాళ్ళ ఇంట్లో దింపేసి ఆయన వర్క్ అయితే వెళ్తూ ఉంటారనమాట. ఆ వర్క్ అయిపోగానే మళ్ళీ తిరిగి వచ్చేస్తాము. ఇంకా అంతసేపు వాళ్ళ ఇంట్లోనే ఉంటాం అనమాట. మేము అక్కడ పాప వీడు కలిసి చక్కగా ఆడుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి, పాప టీవీలో డాన్స్ పెడితే డాన్స్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఆ పాపను చూసి వీడు కూడా డాన్స్ చేయాలని ట్రై చేస్తున్నాడు, కానీ వీడు ఇక్కడ ఒక వింత అయితే చేస్తాడనమాట. అలా తిరుగుతూ ఉంటాడనమాట. తిరిగి కొంచెం కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇక్కడైతే ఆ పాపను అస్సలు ఆడనివ్వట్లేదండి. లాగుతున్నాడు, గుంజుతున్నాడు, కింద పడేస్తున్నాడు. అలా ఇద్దరు కలిసి కొంతసేపు ఆడుకున్నారనమాట. ఇంకా వీడేంటంటే పగలు 11 కల్లా పడుకుంటాడు. ఇంకా ఆ పాపను చూసేసరికి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అసలు పడుకోలేదండి, ఎప్పుడో 5కి పడుకున్నారు ఇద్దరు కలిసి. ఇంకా మధ్యలో ఆడుతూనే ఉన్నాడు. ఇక వీడు బాత్రూమ్కి వెళ్ళాడండి మధ్యలో. ఇంకా దాన్ని క్లీన్ చేసి ఇంకా డ్రెస్ మారుద్దామని చూస్తే, అంటే పాప వాళ్ళ అమ్మ ఏమన్నదంటే పాప డ్రెస్ వేయమని చెప్పేసి అన్నదనమాట. సో అందుకని ఒకసారి ట్రై చేద్దామని ఆ పాపది ఆ ఫ్రాక్ అయితే వేసానండి. అది వేసిన తర్వాత వాడు చూడండి ఎలా ఉన్నాడో, చాలా ముద్దుగా ఉన్నాడు. కాదు, ఆ ఫ్రాక్ కొంచెం పైకి వెళ్ళిపోయింది అనమాట. సర్లే అని చెప్పేసి కొంచెంసేపు అలానే ఉంచేసాను. వాడు పడుకునేటప్పుడు అయితే దాన్ని చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడండి. ఇంకా అందుకని మార్చేసాను అనమాట తర్వాత నేను. ఇక ఆ ఫ్రాక్ వేసుకొని ఇద్దరు ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నారండి. 5 వరకు అయితే పడుకోలేదనమాట. మేము అనుకున్నాం మధ్యలో వీళ్ళు పడుకోకుండా ఇలానే ఉంటే పార్క్కి వెళ్దాము, అక్కడ జూ పార్క్ ఏదో ఉందని చెప్పేసి అన్నది. సో దానికి తీసుకెళ్దాం అనుకున్నాము. మేము ఎప్పుడైతే అనుకున్నామో అదే టైంకి అయితే వాళ్ళు పడుకుండిపోయారండి. ఇంకా అందుకని ఇంకా జూకి వెళ్ళకుండా మేము కూడా అలానే కొంచెంసేపు పడుకుండిపోయాము అనమాట. ఇక వాళ్ళ ఇంటి దగ్గర అయితే హనుమాన్ టెంపుల్ అయితే ఉందండి. ఇంకా హారతి ఇస్తారనమాట 7కి. ఇంకా అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనేసరికి మేమైతే పిల్లల్ని తీసుకొని టెంపుల్కి అయితే వచ్చామండి. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మా వాడైతే అక్కడ పంతులు ఉంటాడు కదా, ఆయన ప్రసాదాన్ని రెడీ చేస్తున్నాడు అనమాట. ఆయన ఏంటంటే ఆ ద్రాక్షకాయలు తీస్తుంటే వీడేం ప్రసాదం దగ్గరే వెళ్ళి నుంచుంటాడు అనమాట. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉండే బాబుది బర్త్డే అయితే అక్కడ సెలబ్రేట్ చేశారు. ఇంకా అక్కడ నుంచి ఏంటంటే నైట్ ఇంకా
ఇంకా మేమైతే డిన్నర్కి బయటకు వచ్చేసామండి. ఇంకా బయటకు వచ్చేసి డిన్నర్ చేసి అయితే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి అప్పటికే 11:40 12 అలా అయిపోయింది దాదాపుగా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ పిల్లలు అయితే అసలు వాళ్ళకి నిద్ర రావట్లేదండి. ఇంకా అలా కొంచెంసేపు వాళ్ళు ఆడి కొంతసేపు అలా కొంచెం టైం పాస్ చేసిన తర్వాత పడుకున్నారు. ఇంకా అప్పటికి 12:30 అలా అయిపోయిందండి. ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.